ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారో మనలో అందరికీ తెలుసు. వాళ్ళు కావాల్సిన విధంగా ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు 13 ఏళ్ల బాలుడు ఉన్నాడు. హీఈస్ ద ఆంటర్‌ప్రెన్యూర్. కో-ఫౌండర్ గా కొన్ని కంపెనీస్ కి ఉన్నాడు. ఫౌండర్ గా కూడా తను సొంతంగా ఒక కంపెనీని ఫామ్ చేసుకున్నాడు. సో నీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? నువ్వు దీన్ని ఇంత సక్సెస్ఫుల్ గా ఎలా రన్ చేస్తున్నావు? నేను చాలా యంగ్ ఏజ్ నుంచి స్టార్ట్ చేశాను. ఐ స్టార్టెడ్ వైల్ ఐ వాజ్ 4 years old విత్ రోబోటిక్స్. ఈ ఇంత తక్కువ ఏజ్ లో ఇంత అంటే లైక్ ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గా లేకపోతే ఒక ఫౌండర్ గా ఇంత స్టేజ్ కి ఎదగడానికి మీరు ఏ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చారు? ఒక ప్రౌడ్ గా ఏం చెప్పాలంటే హీస్ మై సన్. నాకు కూడా ప్రహర్ష ఫాదర్ అని ఫస్ట్ నేను చెప్పుకోగలుగుతానండి. సన్ ఆఫ్ అని చెప్పుకోవాలి. కాకపోతే నేను ప్రహర్ష ఫాదర్ అని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానండి. ఎట్లానంటే ఒక రోబోట్ లాగా వాళ్ళ స్కూల్కి వెళ్ళటం తప్ప వాళ్ళకి ఇంకేమీ అవ్వదు అన్నట్లు మనం ఎవ్రీ పేరెంట్ కూడా చూస్తుండే. కానీ నేను రాంగ్ స్టెప్ వెళ్ళలేదండి. Everyone was addicted to these mobiles. డెఫినెట్లీ అండి. యాక్చువల్లీ దాని నుంచి మనం బయటకు తీసుకురావాలి అంటే తను ఒక 3 మూవీస్లో యాక్ట్ చేశాడు, సమ్ సీరియల్స్లో యాక్ట్ చేశాడు. ఇట్లా డిఫరెంట్ నేర్చుకున్న తర్వాత తను రోబోటిక్స్లో 2 times నేషనల్ ఛాంపియన్ అండి. What basically you work on? I'm a co-founder of 2 companies. One is healthcare and the second one is automobile, mobility related. And సో ఈ ఏఐ అనేది మనం ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా కూడా నేర్చుకోవచ్చు అంటావా? పక్కా ఇవి ఎలా ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా లైక్ ఇఫ్ వి. సో ఇప్పుడు ఈ 32 ప్రాసెసర్ అనేది అంటే లైక్ స్లోగా మన ల్యాప్టాప్ని స్లో డౌన్ చేస్తుంది కాబట్టి 128 bytes మీరు తయారు చేశారు. సో హౌ దిస్ 128 byte వాస్ రీప్లేస్డ్ బై దిస్ 32? 128-bit ప్రాసెసర్ ఇట్ వోంట్ బి కంప్లీట్గా రీప్లేస్ చేయొద్దు. సో ఆ ఏజ్లో మీకు మీ అబ్బాయికి కోడింగ్ నేర్పించాలి అని మీకెందుకు అనిపించింది? రోబోటిక్స్లో చాలా ఇంట్రెస్ట్ చూపించాడండి. తనతో పాటు హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ శ్రావణి. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారో మనలో అందరికీ తెలుసు. వాళ్ళు యూస్ చేస్తున్నటువంటి మొబైల్స్ వల్ల వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళు కావాల్సిన విధంగా ఉపయోగించుకుంటున్నారు. కానీ మనలో చాలామంది ఈ ఇన్ఫర్మేషన్ని లేదా ఫోన్స్ని ఎంత యూస్ఫుల్గా ఉపయోగిస్తూ ఉన్నాం కదా. మనలో చాలామంది మూవీస్ చూడడానికి లేకపోతే సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వడానికి ఉపయోగిస్తున్నాం తప్ప మన ఫ్యూచర్ కోసం ఉపయోగించడం లేదు. ప్రస్తుతం మనతో పాటు 13 ఏళ్ల బాలుడు ఉన్నాడు. హీఈస్ ద ఆంటర్‌ప్రెన్యూర్. తనకి కో-ఫౌండర్గా కొన్ని కంపెనీస్కి ఉన్నాడు. ఫౌండర్గా కూడా తను సొంతంగా ఒక కంపెనీని ఫామ్ చేసుకున్నాడు. 13 ఏళ్ల వయసులో వాళ్ళు ఫోన్ ఉపయోగించి వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో ఏంటన్న అన్నీ కూడా తెలుసుకొని వాళ్ళు ఒక ఫౌండర్గా ఎదుగుతున్నారు. అతను ఎవరో కాదు, ప్రహర్ష్ ఉన్నాడు ప్రస్తుతం మనతో పాటు. అలాగే వాళ్ళ ఫాదర్ ప్రవీణ్ కూడా ఉన్నారు. సో ప్రహర్ష్ ఇంత స్థాయికి ఎదగడానికి, అది కూడా ఇంత తక్కువ ఏజ్లో వాళ్ళ పేరెంట్స్ ఏ విధమైనటువంటి ప్రోత్సాహం ఇచ్చారో అదే విధంగా ప్రహర్ష్కి ఇలా అంటే ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఎలా ఎదగాలి అన్న ఆలోచన వచ్చిందన్నవి కూడా మనం తననే అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రహర్ష్. హలో. సో కమింగ్ టు యూ, ఈ 13 yearsలో నువ్వు ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌గా లేదు అంటే నువ్వు ఫౌండర్గా కూడా నువ్వు ఒక కంపెనీని సొంతంగా నువ్వు రన్ చేసుకుంటున్నావు. సో నీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? నువ్వు దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా ఎలా రన్ చేస్తున్నావు? నేను చాలా యంగ్ ఏజ్ నుంచి స్టార్ట్ చేశాను. ఐ స్టార్టెడ్ వైల్ ఐ వాజ్ 4 years old విత్ రోబోటిక్స్. అండ్ ఐఎమ్ 2 times నేషనల్ ఛాంపియన్ ఇన్ రోబోటిక్స్, WRO certified as not only robotics. I have gone through mostly everything like coding languages. I know a lot of coding languages, 20 or even above. So besides that I know 7 speaking languages, and also I'm into robotics process automation. And I'm a speaker at Microsoft DevCon, UiPath DevCon 2024 and much more, August Fest and very big events. So it's typically due to my parents' support, as they got to know my interests and supported me through what I wanted and what I loved. So yeah. So now you are studying in 9th class, right? Yes. సో ఈ 9th క్లాస్కి నువ్వు ఈ కోడింగ్స్ కానీ లేకపోతే నీ బిజినెస్ కానీ ఇవన్నీ ఎలా రన్ చేస్తున్నావు? అదేవిధంగా నీ స్టడీస్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు?
యాజ్ నాకు మా స్కూల్ నుంచి అయితే చాలా మంచి సపోర్ట్ ఉంది. ఫ్రమ్ ఐ స్టడీ ఇన్ పేస్ స్కూల్, సో ఐ హ్యావ్ రియలీ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ మై ప్రిన్సిపల్ ఆర్ మై కరెస్పాండెంట్ అనురాధ మ్యామ్ అండ్ సుఖదా మ్యామ్. సో ఐ గెట్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ I'm also able to manage my studies as I'm able to finish it in a whole month, the examinations and all that. So I do go to school. I wouldn't say I don't go to school, but I'm not too regular. Okay. So coming to you, sir. So ప్రహర్ష్ని ఈ ఇంత తక్కువ ఏజ్లో ఇంత అంటే లైక్ ఒక ఆంటర్ప్రెనర్షిప్గా లేకపోతే ఒక ఫౌండర్గా ఇంత స్టేజ్కి ఎదగడానికి మీరు ఏ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చారు? నమస్తే అండి, నా పేరు ప్రవీణ్ అండి. యాక్చువల్లీ ఒక ప్రౌడ్గా ఏం చెప్పాలంటే హీజ్ మై సన్. నాకు కూడా ప్రహర్ష ఫాదర్ అని ఫస్ట్ నేను చెప్పుకోగలుగుతానండి. ఇప్పటి వరకు ఎవ్రీ పేరెంట్ కూడా యాక్చువల్లీ సన్ ఆఫ్ అని చెప్పుకోవాలి, కాకపోతే నేను ప్రహర్ష ఫాదర్ అని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానండి. తను అంటే ఎవ్రీ కిడ్ కూడా ఫస్ట్ ఎక్కడ వస్తుందంటే మేము అకాడమిక్స్ అనగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఫియర్ అనేది వస్తుందండి. అకాడమిక్స్ మోర్ ఇంపార్టెంట్, నేను కాదని చెప్పనండి. బట్ అకాడమిక్స్తో పాటు మనం అకాడమిక్స్ అనేది కొంచెం ఫియర్ అనేది పేరెంట్గా కొంచెం మన ఫియర్ అనేది పిల్లల దగ్గర నుంచి దూరం చేయాలండి. దానివల్ల ఏమైందంటే ఎవ్రీ కిడ్ కూడా ఒక ఇన్నోవేటర్ అవుతాడండి. డెఫినెట్లీ ఇప్పుడున్న జనరేషన్ కంటే ఒక ఐన్స్టీన్కి 160 IQ ఉంది మ్యామ్. బట్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి 85 to 115 IQ ఉందండి. బట్ మనం ఏం చేస్తామంటే వాళ్ళని అకాడమిక్స్ ఎవ్రీ కిడ్ని కూడా నర్సరీ దగ్గర నుంచి డిగ్రీ బీటెక్ అయిపోయే వరకు కూడా వాళ్ళని ఒక ఎట్లానంటే ఒక రోబోట్ లాగా వాళ్ళ స్కూల్కి వెళ్ళటం తప్ప వాళ్ళకి ఇంకేమీ అవ్వదు అన్నట్లు మనం ఎవ్రీ పేరెంట్ కూడా చూస్తుండే. కానీ నేను రాంగ్ స్టెప్ వెళ్ళలేదండి. 4 years ఏజ్ నుంచి కూడా తనకి నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ నేర్పించానండి. ఈవెన్ చెస్ నేర్పించాను, అండ్ అబాకస్ నేర్పించాను, మ్యూజిక్ నేర్పించాను. తను ఒక 3 moviesలో యాక్ట్ చేశాడు, సమ్ సీరియల్స్లో యాక్ట్ చేశాడు. ఇట్లా డిఫరెంట్ నేర్చుకున్న తర్వాత తను రోబోటిక్స్లో 2 times నేషనల్ ఛాంపియన్ అండి, అండ్ యాక్చువల్లీ రివిజనల్ ఛాంపియన్. ఇట్లా తనని హైదరాబాద్లో ఎంతవరకు ఉన్నదో అంతవరకు నేను రోబోటిక్స్ తనకి నేర్పించాను. ఆఫ్టర్ దట్ దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చాను. తనకి యాక్చువల్లీ నేను అబ్జర్వ్ చేసిన టెక్నాలజీలో తను చాలా బాగున్నాడు. చాలా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనిపించేసి ఎక్కడ ఏదైనా వెబినార్స్ కానీ లేదంటే మాస్టర్ క్లాసెస్ కానీ ఇటువంటి వాటికి చాలా నెంబర్ ఆఫ్ వాటికి నేను కంపెనీస్కి కూడా తనతో పాటు నేను వెళ్ళేవాడిని, నేను తనతో తీసుకెళ్తూ ఉండే. తనకి ఇప్పుడు 670 సర్టిఫికేషన్స్ ఉన్నాయండి. 670 ఉన్నాయి. అది నేను ప్రౌడ్గా చెప్తానండి, డెఫినెట్లీ ప్రౌడ్గా చెప్తాను. యాక్చువల్లీ నేను ఒకటి మీ ద్వారా నేను పేరెంట్స్కి ఒకటి నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, మనము పిల్లలకి స్టడీతో పాటు ఎలా చదవాలి అన్నది నేర్పించగలగాలండి. స్కూల్కి పంపించేసి లేదు ట్యూషన్కి పంపించేయటం వల్ల మన బాధ్యత అన్నది తీరిపోదండి. డెఫినెట్లీ వాళ్ళతో మనం కంపల్సరీగా టైం స్పెండ్ చేయాలి. కనీసం వీక్లీ ఒక 3-4 hours స్పెండ్ చేయగలిగితే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి. మనం ఇంటి రాగానే ఏ పేరెంట్ అయినా ఏం చేస్తారంటే ఒక ఫోన్ చూడటం కానీ లేకపోతే ఇవన్నీ చూడటం పిల్లలకి, లేదంటే వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు ఫోన్ ఇచ్చేసేసి అయిపోతుంది, డెఫినెట్లీ సైలెంట్గా కూర్చుంటారు అని అయిపోతుంది. ఎంతమంది పిల్లలు ఇప్పుడు బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారండి? చాలా తక్కువ అండి, చాలా తక్కువ మంది ఉన్నారు. ఎవ్రీవన్ వాజ్ అడిక్టెడ్ టు దిస్ మొబైల్స్. డెఫినెట్లీ అండి. యాక్చువల్లీ దాని నుంచి మనం బయటకు తీసుకురావాలి అంటే వాళ్ళకి ఎంతో కొంత మనం నేర్పించాలి. 15 years వరకు పిల్లలు అన్నది మన అండర్లో ఉంటారండి, తప్పనిసరిగా మన మాట వింటారు. 15 years తర్వాత మనం మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. 15 years లోపల వాళ్ళకి మీరు ఎంతవరకు ఇవ్వగలుగుతారో అకాడమిక్స్ ఒక 60% అకాడమిక్స్ తీసుకుంటే 40% అదర్స్ నేర్పించగలగాలండి. డెఫినెట్లీ నేర్పిస్తే ఎవ్రీ కిడ్ కూడా ఒక ఇన్నోవేటర్ అవుతాడండి. ఒకటి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్, నాకు తెలిసింది చెప్తాను. ఒక మనకి UAE మనకి తెలుసండి, కంట్రీ తెలుసు. దానిలో ఒక ఎవ్రీ 10 peopleకి ఒక కంపెనీ కానీ ఒక స్టార్ట్అప్ కానీ ఉందండి. డెఫినెట్లీ ఉందండి. మనం 140 crores ఉన్నామండి మన ఇండియాలో. మనం ఎన్ని చేయాలి మ్యామ్? బట్ జాబ్ మార్కెట్ లేదు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు
మనకి ఎవ్రీ ఇయర్ కొన్ని లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు, కానీ మనకి జాబ్స్ అన్ని అంత గ్రాడ్యుయేషన్స్కి ఇవ్వడానికి అన్ని జాబ్స్ లేదు. సో మెయిన్ ఇదే రీజన్ అయిపోతుందేమో చాలా మంది కూడా అన్ఎంప్లాయ్మెంట్గా ఉండడానికి. మేము జాబ్స్ ఒక్కటే కాదండి, స్కూల్ ఏజ్ నుంచి కూడా తప్పనిసరిగా ఒక మనం వాళ్ళని ఒక కంపెనీ వైపు కానీ ఒక స్టార్టప్ వైపు కానీ నెమ్మదిగా వాళ్ళని తీసుకెళ్తూ ఉండాలండి. డెఫినెట్లీగా ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు, మేము 4 years కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి 1 or 2 ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారండి. కానీ వాళ్ళు 1 or 2 ప్రాజెక్ట్ చేస్తే కంపెనీ ఎలా తీసుకుంటుందండి? ఎవ్రీ ఇయర్ కనీసం ఒక 4-5 ప్రాజెక్ట్స్, ఒక 25 to 30 ప్రాజెక్ట్స్ చేయగలిగితే వాళ్ళకి అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలి అన్నది తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఎవ్రీ కంపెనీ ఏ కంపెనీ అయితే ఓకే ఇతని దగ్గర స్కిల్ ఉంది కంపల్సరీగా మనం తీసుకోవచ్చు అనేది కంపల్సరీగా థింక్ చేస్తుంటుండే. తనతో పాటు నేను నెంబర్ ఆఫ్ కాలేజ్కి వెళ్తూ ఉంటానండి. తనని పెద్ద పెద్ద కాలేజెస్ తనని గెస్ట్గా ఇన్వైట్ చేస్తుంటారు, స్పీకర్గా ఫ్యాకల్టీగా ఇన్వైట్ చేస్తూ ఉంటారు. తనతో పాటు నేను వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మ్యామ్, 10th class వరకు పిల్లలు ఎవ్రీ కిడ్ కూడా ఒక సైంటిస్ట్ అవ్వాలి, లేదంటే ఎన్నో వాళ్ళకి డ్రీమ్స్ ఉంటాయండి. కానీ పేరెంట్ ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్ రాగానే ఎంపీసీ బైపీసీ, కొంతమంది పేరెంట్స్ అయితే డెఫినెట్లీ దానిలోనే పెట్టేస్తూ ఉంటారండి. ఎంపీసీ బైపీసీ అన్నప్పుడు వాళ్ళు ఏం చూస్ చేసుకుంటారండి, ఇంజనీరింగ్ లేదంటే యాక్చువల్గా డాక్టర్గా హెల్త్ కేర్ వైపు వెళ్ళాల్సి ఉంటుంది. మనం ఇంజనీరింగ్ అన్నప్పుడు నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. కాలేజెస్లో ఏమవుతుందంటే మెయిన్ ఎక్కువ థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందండి, ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్నది తక్కువ అండి. మ్యాక్సిమం సెకండ్ ఇయర్ నుంచి కూడా వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేసి ఒక ఇంటర్న్షిప్ అన్నది కంపల్సరీగా ప్లాన్ చేసుకోవాలండి. డెఫినెట్లీ ఎవ్రీ పేరెంట్ కానీ ఒక స్టూడెంట్ థింకింగ్ ఎలా ఉంటుందంటే, పేరెంట్ థింకింగ్ నేను స్కూల్ ఫీజు కట్టేస్తున్నాను కాబట్టి కాలేజీలే వీళ్ళకి జాబ్ చూపించాలి, కాలేజీలే చూపించాలి. కానీ ఆ థింకింగ్ అన్నది పేరెంట్ దగ్గర నుంచి కూడా మారాలండి. మనం ఎంకరేజ్ చేయాలి, డెఫినెట్లీ ఎంకరేజ్ చేసి వాళ్ళు ఒక ఇంటర్న్షిప్ అన్నది వాళ్ళకి వస్తే, ఒక సర్టిఫికేట్స్ అనేది వస్తే ఓకే వాళ్ళకి కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు 4 years కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి అన్నది స్కిల్స్ అన్నది చాలా తక్కువ ఉన్నాయండి. ఒక కమ్యూనికేషన్ ఒకటి ఇంపార్టెంట్ కాదండి, స్కిల్స్ మోర్ ఇంపార్టెంట్. స్కిల్స్ ఎంత బిల్డ్ చేసుకుంటే అంత వాళ్ళకి నాలెడ్జ్ అనేది వస్తుంది, జాబ్ మార్కెట్లోకి వెళ్ళగలుగుతారు. ఒకరిని తీసుకెళ్ళి ఇప్పుడు 4 years ఏజ్ ఎంతమంది ఉన్నారండి, lakhs of people ఉన్నారండి యాక్చువల్లీ ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం కాదు. యాక్చువల్లీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఏం చేయలేక 4 years ఏజ్ తర్వాత వాళ్ళకి బ్యాక్ చూసుకుంటే ఏం లేదండి అసలు. అది కొంచెం ఆ థింకింగ్ అనేది పేరెంట్స్ దగ్గర నుంచి ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి. సపోర్ట్ చేస్తాయండి కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాయి, మంచిగా సపోర్ట్ చేస్తాయి. వాళ్ళు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయగలుగుతారు. బట్ పేరెంట్స్ సపోర్ట్ కూడా తప్పనిసరిగా ఉండాలండి. అది ఒకటి నేను చెప్తాను. ఓకే, సో ప్రహర్ష్, కమింగ్ టు యూ, సో వాట్ బేసికలీ యూ వర్క్ ఆన్? So as I'm a co-founder of 2 companies. One is healthcare and the second one is automobile mobility related, and I'm founder of a digital processor, semiconductor. Okay. So and not only that, presently I'm working on 7 other products as well. I work as a technical head at Lumi Labs, Lumigo. So that's edtech AI. So like that, I have multiple more like automobiles. So I am into all kinds of fields typically right now. IT or semiconductors or automobile, like that. Healthcare also. Yes, healthcare as well. So, healthcare AI. So basically you work on this AI, right? Yes. So using AI. So ఈ AI అనేది మనం ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా కూడా నేర్చుకోవచ్చు అంటావా? పక్కా. సో ఎలా ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా, లైక్ ఇఫ్ వి కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, యూ విల్ బి ఏబుల్ టు లెర్న్ యాజ్ లైక్ ఏఐ ఈజ్ అడాప్టివ్ టు ఎనీథింగ్. లైక్ ఇఫ్ వి సీ ఇన్ సెమీకండక్టర్స్ industry, agentic AI chips are coming. So besides that, if not semiconductors and healthcare AI like my AI or any other AIs. If not healthcare and mobility, like in cars itself there are AI assistants, voice assistants implemented. So typically AI is into all kinds of fields. So if you are focusing on a specific field, AI will be able to help with that. So you will be able to learn AI in any kind of field actually. Even cooking. So even cooking also. Yes. So how come that we have heard that you are working on a processor? Basically you mainly work on that.
సో హౌ కమ్ యూ వాంటెడ్, అంటే నీకు ఎందుకు అనిపించింది ఈ ప్రాసెసర్ పైన నేను వర్క్ చేయాలి, ఈ ప్రాసెసర్ని నేను ఇంప్రూవ్ చేయాలని నీకెందుకు అనిపించింది? యాజ్ లైక్ మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ నాకు ఒక ల్యాప్టాప్ ఉంది, లైక్ ఇఫ్ ఐ యూజ్ ఇట్ యాజ్ అ సర్వర్ ఆర్ ఇఫ్ ఐ యూజ్ ఇట్ like have a lot of files open in it, it will typically be slow or it will get stuck, right? So to avoid that, what I'm doing is I'm making like enhancing the processor a lot, as the best of the best processors right now are only 64 bits, but I'm making a 128 bit processor, as there are products which are 128 bits and those are only graphic cards. So I want to reduce the slowdown, I want to increase the performance of the device which is there. So that's why I got the idea. ఓకే. సో ఇప్పుడు ఈ 32 ప్రాసెసర్ అనేది మీ అంటే లైక్ స్లోగా మన ల్యాప్టాప్ని స్లో డౌన్ చేస్తుంది కాబట్టి 128 బైట్స్ని మీరు తయారు చేశారు. సో హౌ దిస్ 128 బైట్ వాస్ రీప్లేస్డ్ బై దిస్ 32? అంటే మీరు సిస్టమ్స్లో చేంజెస్ చేస్తారా, లేదు అంటే ఒక సపోర్ట్ లాగా దీన్ని యూస్ చేస్తారా? 128 bit processor, it won't be కంప్లీట్గా రీప్లేస్ చేయొద్దు, నా ప్రాసెసర్ని రీప్లేస్ చేయదు, కానీ ఫ్యూజ్ ఆర్ కంబైన్ విత్ ది ప్రాసెసర్ విచ్ ఇస్ ఆల్రెడీ దేర్. ఇట్ వోంట్ రీప్లేస్, బట్ ఇట్ విల్ వర్క్ యాజ్ అ బూస్టర్ ప్రాసెసర్ విత్ ద ప్రాసెసర్ విచ్ ఇస్ ఆల్రెడీ దేర్. ఓకే. సో ఇట్ జస్ట్ వర్క్ యాజ్ అ సపోర్ట్ అండ్ ఇట్ కంప్లీట్లీ ఇంప్రూవ్స్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ల్యాప్టాప్. ఎస్. సో ఇప్పుడు ఏంటంటే మీ ఏజ్ కంటే లైక్ 13 years ఏజ్లో కోడింగ్ అనేది కానీ ఏఐని అర్థం చేసుకోవడం అనేది కానీ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో నువ్వు ఆ ప్రాసెస్ని ఎలా సింప్లిఫై చేసుకున్నావు, దాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు? లైక్ కోడింగ్ అయినా కానీ ఏఐ నేర్చుకోవడం అయినా కానీ నువ్వు టైం అనేది ఎలా ఇన్వెస్ట్ చేస్తావు? ఐ హావ్ టోల్డ్ నేను చాలా యంగ్ ఏజ్ నుంచి స్టార్ట్ చేశాను. అయితే ఇప్పుడు స్లోలీ అప్పుడు కోడింగ్ ఎక్కువ లైక్ it's not too hard, as I start off with Python. Now I know multiple, as I've told, 20 plus coding languages 20 itself. plus coding languages. So I know, so as it's not too hard learning coding languages, as you need to have proper resources and need to properly focus on what you're doing to get the learning. Okay. So sir, కమింగ్ టు యూ, అంటే 4 years అంటే అది బేసిక్గా పిల్లలు అప్పుడప్పుడే ఎదుగుతూ ఉంటారు, అప్పుడప్పుడే నడక నేర్చుకుంటూ ఉంటారు, అప్పుడప్పుడే మాట్లాడుతూ ఉంటారు. సో ఆ ఏజ్లో మీకు మీ అబ్బాయికి కోడింగ్ నేర్పించాలి, తనకి ఇటు కంప్లీట్ ఏదైతే టైం ఉందో దాన్ని కంప్లీట్గా కూడా ఒక ఎఫెక్టివ్ వేలో క్రియేటివ్ వేలో ఇన్వెస్ట్ చేయాలని మీకెందుకు అనిపించింది? అదే పేరెంట్గా పిల్లల్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు తనకి నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ నేను నేర్పించానండి. నేర్పించినప్పుడు తను చెస్ నేర్చుకున్నాడు. చెస్లో స్విస్ ఛాంపియన్షిప్లో ఆన్లైన్ జరిగినప్పుడు 4th 5th ప్లేస్ అలా వచ్చాడు మ్యామ్. అట్లనే అబాకస్ నేర్చుకున్నాడు. మ్యూజిక్లో ఒక 1.5 year మ్యూజిక్ నేర్చుకున్నాడు. రోబోటిక్స్లో చాలా ఇంట్రెస్ట్ చూపించాడండి. తనతో పాటు నేను ఢిల్లీ, బెంగళూరు అలా తనతో పాటు నేను ట్రావెల్ చేసేవాడిని. చేసినప్పుడు యాక్చువల్లీ తను మాట్లాడేది కానీ ఇంట్రెస్ట్ చూపించేది కానీ ఎక్కువ టెక్నాలజీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాడు. దానితో పాటు నేను నెంబర్ ఆఫ్ వెబినార్స్కి ఎక్కువ అటెండ్ చేశాను. తనతో పాటు నేను టైం స్పెండ్ చేసేవాడిని. బట్ ఆ టైంలో ఒక బిగ్ పర్సన్స్ సుధానారాయణమూర్తి గారు కానీ, కిరణ్ బేడి గారు కానీ, ఇటువంటి పీపుల్తో కూడా తను డిబేట్స్లో పార్టిసిపేట్ చేశాడు. తనకి డెఫినెట్లీ ఈజ్ మిరాకిల్ కిడ్ అని చెప్పేసి నాకు అండర్స్టాండ్ అయ్యి తనతో పాటు సర్టిఫికేషన్స్ కానీ అంటే చాలా నెంబర్ ఆఫ్ స్కిల్స్ నేర్చుకున్నాడండి. దానిలో ఎటువంటి టాపిక్లో నేను సరే ఒక స్పీకర్ ఇస్తే ఒక 2-3 hours మాట్లాడమన్నా కూడా చాలా కూల్గా మాట్లాడుతూ ఉంటాడండి. పెద్ద పెద్ద కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా నేను తనని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఈజ్ అ మిరాకిల్ కిడ్ అని మాత్రం చెప్పొచ్చండి. సో ప్రహర్ష్, లైక్ ఇప్పుడు నువ్వు కంప్లీట్గా ఏఐతో వర్క్ చేస్తూ ఉన్నావు. సో నీకు తెలిసినంత వరకు ఇప్పుడు ఏఐని డిస్క్రైబ్ చేయమని అని అంటే నువ్వు ఏం డిస్క్రైబ్ చేస్తావు? ఎలా హౌ ఐ విల్ బి డిస్క్రైబింగ్ ఏఐ ఇస్ ఇట్ వోంట్ బి రీప్లేసింగ్ హ్యూమన్స్ బట్ విల్ బి వర్కింగ్ విత్ హ్యూమన్స్. హ్యూమన్స్తో కలిసి పనిచేసిద్ది. లైక్ రూమర్స్ ఆర్ దేర్ దట్ ఏఐ విల్ బి రీప్లేసింగ్ ద హ్యూమన్స్ అండ్ ఇట్ విల్ టేక్ ఆఫ్ ఆల్ ద జాబ్స్ అని. Yes, but those rumors as of now for a few years it's not true. In the future, who knows? But
as of now it's not true, as like it will make our work easier, as if we don't want to be replaced by AI, what we should do is at like the school age or the college age itself, you should be learning AI you should be learning AI to make your work easier and faster. So that's what you need to do to not get replaced by the AI. ఓకే. సో ఇప్పుడు చాలా వరకు ఏంటి అని అంటే చాలా మంది కోడింగ్ రాని వాళ్ళు ఉంటారు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు కూడా ఈ ఏఐ అనేది నేర్చుకోవచ్చా? Yes, definitely. How? As to create a AI, there are two ways. One is the general way with coding, like Python and Python, C, C++, or Java, like that. But for this, non-coding way, we have much more, as we can use like Copilot Studio, or if not, we only want to go the coding way, we can even do vibe coding. Okay. So like that, we for non-coding way, we have much more, like Copilot Studio or Alibaba Studio, even Google offers. So like Google AI Studio. So like that, we can create AI's coding and non-coding way as well. So we have multiple ways to create AIs, as it is not too hard. As if you are a beginner, you can go the non-coding route, as you don't need to do any coding. You just need to play with a few blocks. ఓకే. So సో ఇప్పుడు ఏఐ నేర్చుకోవడానికి వాట్ ఆర్ ద బెస్ట్ టెక్నిక్స్ అకార్డింగ్ టు యూ? as like beginning, first know what's AI, like how it will work and what it will be, what's its capabilities. And the second thing, as like everyone has access to like social media and internet, right? So go through that, how to create and what to do, and like do a few courses to get the knowledge, then you need to do it. ఓకే. సో ఇప్పుడు లైక్ మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఐ టూల్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఇదేంటి మనకి గూగుల్లో ఉంటుండే, దాని తర్వాత ఇప్పుడు పర్ప్లెక్సిటీ, నానో బనానా, లేకపోతే గూగుల్ జెమినీ ఏఐ, ఇలా మనకి నెంబర్ ఆఫ్ ఏఐ ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి. సో హౌ యూ ఆర్ యూజింగ్ దోస్ ప్లాట్ఫామ్స్? ఏం చేయడానికి, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు? As I'm using 130 plus AI tools, as I've created like around 50 AI tools for myself itself. Okay. So the AI tools which are available to the public, there is ChatGPT, Gemini, Perplexity, which is a huge trend, and which is literally typically very good in having a conversation. Or we have character AI and much more we have. So I'll be using multiple works of mine. Like if I want to do coding, so if I'm facing any error which I'm not able to solve, I can use Cursor. It's a IDE, or I can use Lovable. So if not that, if I want to write emails, I can use ChatGPT. If I want to make images, I can use Nano Banana or Midjourney. Or if we have much more, like Leonardo AI, if I want to make images. Or if I want to make like AI human which is speaking, I can use HeyGen AI. So like that, I use multiple AIs for multiple works of mine. ఓకే. సో ఇప్పుడు ఇందాక మనం అన్నట్టు లైక్ హ్యూమన్స్ ఏఐ బోత్ కాంబినేషన్లో వర్క్ చేస్తాయని. సో హౌ వుడ్ దిస్ ఎఫెక్ట్ ఇన్ ఫ్యూచర్ వర్క్, అంటే మనకి వర్క్ మార్కెట్ని, జాబ్ మార్కెట్ని ఇది ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? జాబ్ మార్కెట్ని like it will be influence చేస్తుంది, కానీ లైక్ ఒకవేళ ఇలా చేస్తే లైక్ by using AI for the support, or using AI to do the work, like a work which will take like probably 5 hours will be done in half of the time, like 2.5 hours, or even if faster, even 1 hour. So like that, if we'll use AI, the work will be done faster. ఓకే. సో బట్ దేర్ విల్ నాట్ బి ఎనీ లైక్ హ్యూమన్స్ ని కంప్లీట్ గా రీప్లేస్ చేసే సిచువేషన్ అయితే ఉండదంట. As of now, yes, as per now 2025-26, no, but maybe in the future. సో అంటే ఇప్పుడు మనకి ఏఐకి ఇప్పుడు మనం ప్రాంప్ట్ ఇవ్వాలన్నా లేకపోతే ఏదైనా కోడ్ ఇవ్వాలన్నా కూడా హ్యూమన్ వాజ్ ద మెయిన్ థింగ్.
మనం కోడ్ ఇస్తేనే దట్ ఏఐ విల్ అప్డేట్ అండ్ మనకి కావాల్సింది ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇస్తుంది. సో ఇన్ దాట్ సిచ్యువేషన్ హ్యూమన్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. సో హౌ కుడ్ బి ఇట్ విల్ బి రీప్లేసబుల్? As in, like, that part can't be replaced as a human. Still now human needs to give prompt for the to the AI to do the work, but automation is there, like robotics process automation. It does not need like too much human intervention. Like human intervention is required, but just to see, or if any OTP or somewhat like that, if you'll get to the phone, it's fine. But if the phone's linked to the device, the no human intervention is required, as the AI will, or the automation will be doing the whole work which is given to it, or what it's trained on. As like there is a AI, it's a very futuristic AI, typically the most futuristic AI which is in the world. It is I'm not sure about the name, so it writes its own code. Like if it has any errors, it will fix it itself. Yes, no developers are required. It will fix itself, override itself, or if any new things are there, it will train itself on it. So like that. Okay. So సార్, అంటే లైక్ ఇప్పుడున్న జనరేషన్లో పేరెంట్స్ ఏంటి అని అంటే ఎక్కువగా ఓన్లీ మనకి ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేస్తేనే మనకి ఫర్దర్గా ఫ్యూచర్లో జాబ్ వస్తుంది, ర్యాంక్స్ వస్తేనే మనం టాప్ పొజిషన్లో ఉంటాము అన్న థాట్ తోటి ఉంటారు. సో అలాంటి పేరెంట్స్కి మీరేం సజెషన్ ఇస్తారు? ఎడ్యుకేషన్తో పాటు స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎడ్యుకేషన్తో పాటు స్కిల్స్ అనేది తప్పనిసరిగా నేర్పించాలి. ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటి చదివేసి మనకి బయట ఇప్పుడు చాలా చాలా తక్కువ జాబ్స్ ఉన్నాయండి, లెస్ జాబ్స్ ఉన్నాయి. ఇటువంటి సిచ్యువేషన్స్లో స్కిల్స్ అన్నది మీరు ఎంత నేర్పించగలిగితే పిల్లలకి తప్పనిసరిగా అంత గ్రోత్ అనేది వస్తుందండి. యాక్చువల్లీ ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత కూడా వాళ్ళకి ఎంత వీలైతే వెంటనే జాబ్ మార్కెట్లోకి వెళ్లకుండా కనీసం కొంత టైం తీసుకొని కంపల్సరీగా స్కిల్స్ అన్నది తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉంటుందండి. స్కిల్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఎంత ప్యాకేజీ అన్నది ఎక్స్పెక్ట్ చేస్తారో తప్పనిసరిగా రీచ్ అవుతారండి. పేరెంట్స్ ఏం చేస్తారంటే డిగ్రీ అయిపోగానే ఇమీడియట్గా జాబ్ మార్కెట్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎవ్రీ స్టూడెంట్ కూడా 15,000, 13,000, 10,000 అలా చాలా తక్కువ శాలరీకి చాలా జాబ్ చేసి కంపెనీస్ కూడా ఏం చూస్తున్నాయంటే తీసుకుంటున్నాయి. ఒక 1 lakh 2 lakhs ఇచ్చే సీనియర్ పీపుల్ని రీప్లేస్ చేసి వీళ్ళకి స్కిల్స్ నేర్పించడం, వాళ్ళ ప్లేసెస్లో 2-3 మెంబర్స్ని అలా పెట్టడం జరుగుతూ ఉందండి. మనం కూడా డెఫినెట్లీ స్కిల్స్ నేర్చుకొని మంచి మార్కెట్లోకి వెళ్ళాలి. అంత తక్కువ శాలరీకి చేయొద్దని నేను చెప్పట్లేదండి. బట్ ఏంటంటే మీరు స్కిల్స్, మీరు డిగ్రీ చదువుతున్నారు, బీటెక్ చదువుతున్నారు, మంచి మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కొంచెం స్కిల్స్ అన్నది తప్పనిసరిగా నేర్చుకోవాలని అనుకుంటున్నాను నేను కూడా. సో సార్, ప్రహర్ష్కి మీరు ఏ విధమైనటువంటి డైట్ కానీ లేకపోతే ఫుడ్ పరంగా మీరు ఎలాంటి ఫుడ్ని తనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు? మేము జనరల్గా మేము మంచి ఫుడ్ అండి, బాగా తింటాము. డెఫినెట్లీ అది అయితే నేను గట్టిగా చెప్పగలుగుతాను. అవుట్ ఫుడ్ కూడా తింటామండి, కానీ అది చాలా తక్కువగా తింటామండి. అన్నీ తింటాం మేము. ఆ ఫుడ్ గురించి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదండి. తను ఏది కావాలన్నా కూడా తను అడగటానికి బిఫోరే నేను అతనికి ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. డైట్ గురించి అయితే ఏం లేదండి, అందరం మనం తినేది మ్యాక్సిమం తింటూ ఉంటాము. జనరల్ డైట్ మ్యామ్. సో అంటే లైక్ ప్రహర్ష్ని ఎలా ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు? లైక్ తనకి ఎలాంటి సిచ్యువేషన్స్లలో ఎలాంటి మోటివేషన్ ఇస్తూ ఉంటారు? మేము తను కూడా ప్రహర్ష ఎలాగని తను కూడా నాకు ఒక విధంగా చెప్పాలంటే హీజ్ వన్ ఆఫ్ ది కిడ్ అనొచ్చు. తను TCSలో వర్క్ చేస్తూ ఉంటుందండి. యాక్చువల్లీ నేను ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే తను 10th క్లాస్ అయిపోయిన తర్వాత మాకు మ్యారేజ్ అయ్యేదండి. ఆఫ్టర్ దట్ తను ఇంటర్మీడియట్, డిగ్రీ, MBA, నెంబర్ ఆఫ్ CMA ఇట్లాంటివి ఎన్నో చేసిందండి. ఒక 6-7 years నుంచి కూడా తను వర్క్ చేస్తూ ఉంటుంది. తను చాలా ఫ్లెక్సిబుల్ అండి. చాలా తనకి ఒక మదర్ లా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా, ఒక సిస్టర్ లాగా ఉంటుంది.
సో అంటే లైక్ ఎవరైనా కూడా అంటే పిల్లలు కొంచెం పెద్దగా అవుతుంటే మా అబ్బాయి పెద్దగా అయినాక ఇది అవ్వాలి, లేదు డాక్టర్ అవ్వాలి, లేదు ఇంజనీర్ అవ్వాలని కోరుకుంటారు. బట్ మీరేంటంటే ప్రహర్ష్ విషయంలో 4 years ఏజ్ నుంచే తనకి ఏదైతే టెక్నికల్ నాలెడ్జ్ ఉందో దాని ప్రకారమే తీసుకెళ్తున్నారు. ఒకవేళ ప్రహర్ష్ కనుక అంటే ఆ చిన్న ఏజ్లో ఆ ఇంట్రెస్ట్ చూపించకపోతే తన ఏం అవ్వాలని మీరు అనుకున్నారు? మేము యాక్చువల్లీ నాకు ఫస్ట్ నుంచి నాకు స్టడీ అంటే చాలా ఇష్టమండి. నేను మీకు ఇప్పుడే చెప్పి ఉన్నాను, 10th class అయిపోయిన తర్వాత మా మిస్సెస్తో నాకు మ్యారేజ్ అయ్యింది. తనని ఇంటర్మీడియట్, డిగ్రీ, MBA ఇవన్నీ చదివించానండి. తనని నేను ఏ విధంగా చూద్దాం అనుకున్నానంటే ఒక రోల్ మోడల్ అండి. అంటే ఒక గోల్ అన్నది తనకి నేను ఇట్లా చేయాలి అన్నది గోల్ కన్నా ఒక రోల్ మోడల్. తనకి నేనేం చెప్తానంటే నీ నాలెడ్జీ అన్నది ట్రాన్స్ఫర్ చేయి, మన దగ్గర ఉంచుకోవటం వల్ల ఉపయోగం అనేది ఉండదు. ఎంతమందికి నువ్వు వీలైతే అంతమందికి ట్రాన్స్ఫర్ చేయి. బీటెక్ వాళ్ళకి కానీ నెంబర్ ఆఫ్ పీపుల్కి తన నాలెడ్జీ అన్న షేర్ చేస్తూ ఉంటాడు. నెంబర్ ఆఫ్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ నుంచి కూడా, LPU నుంచి కానీ లేదంటే IIT నుంచి కానీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తనతో ప్రాజెక్ట్స్ చేయడానికి కానీ, లేకపోతే తన సజెషన్స్ వాళ్ళు తీసుకోవటం కానీ, వాళ్ళ సజెషన్స్ తను తీసుకోవటం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాయండి. తను ఇప్పటి వరకు ఒక 6-7 ఇంటర్న్షిప్స్ కంప్లీట్ చేశాడండి. తర్వాత ఒక వాటిలో ఇప్పుడు 2 companiesకి co-founder అండ్ ఒకదానికి టెక్నికల్ హెడ్గా వర్క్ చేశాడు. ఇప్పుడు ఫౌండర్గా తను SL16 అని చెప్పేసి ఒక డిజిటల్ ప్రాసెసర్ తను చేస్తూ ఉన్నాడండి, ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాడు. డెఫినెట్లీ అది వరల్డ్ ఫస్ట్ పర్సన్ అండి అది చేయటానికి. ఎవరు లేరు నాకు తెలిసినంత వరకు. వరల్డ్ ఫస్ట్ డిజిటల్ ప్రాసెసర్ మ్యామ్. అది మంచి ప్రాజెక్ట్ అండి. అది ఒక ప్రౌడ్గా ఏం చెప్పొచ్చండి, యాక్చువల్గా అది ఫస్ట్ ఇండియన్ ప్రాజెక్ట్ అండి. డెఫినెట్లీ. సో ప్రహర్ష్, in future what you wanna become? So like I want to be an inspiration, like a role model for the generation as and also I want to start my own bigger company, a better company, a more impactful company. So that's what I want to do. So who is your role model? So actually my role model is one person. So he is Sandeep Kumar Maktala. So he is the chairman of T Consult and also he is the founder of WTITC, TITA and much more. So he was the one who through him only I was able to meet the IT minister and also the ex-governor of Goa and also many more people like MPs and MLAs and sports ministers of Telangana. So like that, through him only I was able to meet very big people. So he is my inspiration as he is very focused and also very simple on his work. Okay. So ippudunna generation pillalaki ante like the age group from you to the above age group, what you wanna suggest them? Don't be fully focused on study itself, and after your graduation, instead of joining the job market, create your own job market. So create your own startup or start your own company and create your own job market. So that's what I'll be telling them after their graduation or even before their graduation at my age as well. Okay. As leave my age, there is a younger kid, he is around 10 years old and he has his own company. So like that. Okay. సో సార్, మీరు అంటే ఇప్పటి వరకు కూడా మనం ఇదంతా మాట్లాడుకున్న దాంట్లో మీ వైఫ్ గురించి చెప్పారు, మీ అబ్బాయి గురించి చెప్పారు, మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు ఇదంతా కూడా చెప్పారు. బట్ మీ గురించి చెప్పలేదు. సో అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఏం చదువుకున్నారు ఏంటి అని? మేము యాక్చువల్లీ నేను డిగ్రీ కంప్లీట్ చేశానండి. నేను ఒక ఫార్మాకి సంబంధించిన మా బ్రదర్లో అది కంపెనీ ఉందండి, దానిలో ఆయనతో కలిసి వర్క్ చేస్తూ ఉంటాను. బిఫోర్ నేను వర్క్ చేసి ఉన్నానండి. బట్ ఎనీ అంటే ఒక పేరెంట్ అన్నది తప్పనిసరిగా మన పిల్లల్ని చూసుకోవడానికి తప్పనిసరిగా వాళ్ళకి టైం స్పెండ్ చేయాలండి. తన కోసమే నేను ఆ జాబ్స్ అన్నది వదిలేసి నేను తన కోసం టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటానండి. తప్పనిసరిగా ఒక పేరెంట్ తప్పనిసరిగా వాళ్ళని అబ్జర్వ్ చేయాలి, వాళ్ళతో పాటు మనం టైం స్పెండ్ చేయాలి. అది దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ థింకింగ్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ అవుతుంది. మనం ఎలా కావాలనుకుంటామో అలా పిల్లలు కూడా తప్పనిసరిగా ఉంటారండి.
సో ప్రహర్ష్, ఇప్పుడు చాలా వరకు ఏంటంటే స్టార్టప్ పెట్టాలనే ఆలోచన ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే వాళ్ళకి దాన్ని స్టార్టప్ని మనం ఎలా స్టార్ట్ చేయాలి, దానికి ఫండింగ్ ఎంత అవుతుంది అన్న ఇన్పుట్స్ లేక చాలా వరకు కూడా ఈ స్టార్టప్స్ పెట్టాలని కూడా ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. సో ఈ స్టార్టప్ అనేది బిల్డ్ చేయడానికి స్టెప్స్ ఏంటి చెప్తావా కొంచెం? ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక ఐడియా ఉండాలి, లైక్ ఒక ప్రాపర్ ఇంపాక్ట్ఫుల్ ఐడియా ఉండాలి. అయితే అది ఫస్ట్ స్టెప్. ఇంకొక proper like project file, like tech stack, and also what it will be doing, how it will work, and what are its services and everything adi undali. Adi okati. Inka దాని తర్వాత లైక్ ఇఫ్ యూ వాంట్ టు రిజిస్టర్ ఇట్, లైక్ ఎవ్రీవన్ విల్ థింక్ లైక్ ఇఫ్ ఒక కంపెనీ పెట్టాలంటే లైక్ లాక్స్ ఆర్ క్రోర్స్ కావాలని, కానీ అవసరం లేదు. ఒక స్టార్టప్లా స్టార్ట్ చేయాలన్నా లేదా ఒక కంపెనీ పెట్టాలన్నా జస్ట్ రిజిస్ట్రేషన్ కాస్ట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ కాస్ట్ అంతే. ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ ఒకవేళ ఓన్గా వస్తే మనమే ఓన్గా చేసుకోవచ్చు, లేదా వేరే వాళ్ళకి ఎవరైనా తెలిస్తే వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. అయితే అలా we don't need lakhs and lakhs, we probably need 5 or 10,000. that's it, that's all we need to start a company or start a startup. ఓకే. సో ఇప్పుడు చాలా వరకు ఏంటి అని అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ జాబ్స్ చేసే జనరేషన్లో మోస్ట్లీ మనకి ఏంటంటే ఇట్స్ మ్యాండేటరీ టు వర్క్ 8 hours. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో వాట్ ఈస్ ద బెస్ట్ చాయిస్? అంటే ఈ 8 hours షిఫ్ట్ చేయడమా, లేకపోతే మనం ఓన్గా స్టార్టప్స్ పెట్టుకొని వేరే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కల్పించడమా? Typically it will be based on your wish, but what I would recommend అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక లైక్ ఒక స్టార్టప్ పెట్టడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు లైక్ మోస్ట్లీ ఫారెన్ కంపెనీస్ ఆర్ ఇన్ ఆర్ ఇండియా, బట్ వాట్ వీ షుడ్ డూ ఇస్ మనం ఒక ఓన్ కంపెనీ, ఒక ఇంపాక్ట్ఫుల్ కంపెనీ, వీ షుడ్ క్రియేట్ our own employment for our country or for us itself, and we should create our employment. So that's what I'll be telling, and that's what would be the best. As like if you want to start a startup, you'll think you need money, as I've told, but if you need money, like probably like a few lakhs, you think finding funding is hard, right? No, it's not. As like if you go to events, if you do networking, you will be able to find investors. So if not investors, finding investors is hard. You need some other kinds of funding, like companies are providing funding. Okay, leave companies, even like our government of India is providing startup seed funding itself. So like that, there are multiple kinds of funding plans or much more. Okay, thank you Praharsh for being here, and thank you sir. మీరు మీ అబ్బాయిని ఇంకా ఇలాంటి స్టార్టప్స్ కానీ లేకపోతే తను ఏది ఫ్యూచర్లో అవ్వాలనుకుంటున్నారో దానికి అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో చూస్తున్నాం కదా ప్రహర్ష్ యొక్క లైఫ్ ఏంటి అన్నది. తను చిన్నగా ఉన్నప్పుడు అంటే నియర్లీ 4 years ఉన్నప్పటి నుంచి కూడా తనకి రోబోటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో ఆ ఇంట్రెస్ట్ ప్రకారమే తను ఇప్పుడు 2 కంపెనీస్కి కో-ఫౌండర్, అదేవిధంగా తన ఓన్ ప్రాసెసర్ని డెవలప్ చేస్తున్నటువంటి కంపెనీకి ఫౌండర్గా కూడా ఉన్నారు. అదేవిధంగా ఏఐని మనం ఏ విధంగా ఎంత ఎఫెక్టివ్గా ఉపయోగించుకొని మనకి ఏజ్ ఏదైనా కూడా మనం మనకున్న టూల్స్ని మనం సరిగ్గా యూజ్ చేసుకుంటే మనం చిన్న వయసులో కూడా మనం అనుకున్నది సాధించవచ్చు అన్నదానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ప్రహర్ష్ అయితే నిలుస్తున్నాడు. సో ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా పేరెంట్స్ సహాయంతో, అదేవిధంగా మనకి సోషల్ మీడియాలో కానీ లేకపోతే మనకున్నటువంటి మొబైల్స్లలో లభిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఉపయోగించుకొని మనం ఇంత స్థాయికి కూడా ఎదగొచ్చు అని చెప్పేసి తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సాక్షి ఛానల్కు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.